పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన వెనుక అసలు ఆంతర్యం ఏమిటి? జనసేన నేతలకు పుష్కరాల్లో ప్రాధాన్యత కల్పించడానికేనా? పలుమార్లు మంత్రి కందుల దుర్గేష్ను గోదావరి ఏపీ పేపర్ మిల్ కాలుష్యంపై ఎందుకు చెప్పలేదు అని నిలదీయడం వెనుక మతలబు ఏమిటి? టీడీపీ నేతల ఆధిపత్యాన్ని తగ్గించి తన పార్టీ నేతలకు పుష్కర పనుల్లో భాగస్వామ్యం కల్పించాలి అనే ఆలోచన పవన్కు ఉందా? వేల కోట్ల రూపాయల పుష్కర నిధుల్లో ఎవరి ప్రాధాన్యత ఎంత? పుష్కరాలను జనసేన టేకోవర్ చేసేందుకే పవన్ పర్యటన జరిగిందా? లెట్స్ వాచ్. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చేసే హడావుడి అతడి అభిమానుల్ని అలరిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీజ్ ది షిప్ నుంచి మొదలు పెడితే దుర్గగుడి మెట్లు కడిగిన ఘటన వరకు ఇలాంటి వైరల్ క్లిప్స్ చాలానే కనిపిస్తాయి. తాజాగా మరోసారి పవన్ హడావుడి చేశారు. రాజమండ్రిలో 2 రోజులు పర్యటించిన ఆయన పుష్కరాల పనుల్ని పరిశీలించారు. అయితే ఈసారి మాత్రం పవన్ హంగామా వెనుక చాలా సమీకరణాలు, లెక్కలు ఉన్నాయంటున్నారు కొంతమంది. పుష్కర పనులపై సాధారణంగా చంద్రబాబే దృష్టి పెడతారు. గత 2 పుష్కరాలను చంద్రబాబు హయాంలోనే నిర్వహించినందువల్ల స్థానిక టీడీపీ నేతలకు ఈ పనులకు సంబంధించి అవగాహన ఉంది. అయితే పవన్ పర్యటనలో ఎందుకు పుష్కరాల పనులు, గోదావరి కాలుష్యం అంశాలను టార్గెట్ చేశారో చాలా మందికి అర్థం కాలేదు. పుష్కర పనుల్లో జనసేనకు భాగస్వామ్యం ఉందని చెప్పేందుకే ఈ పర్యటన జరిగిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య రహిత పుష్కరాలను నిర్వహిస్తామని పవన్ చెప్పడం గతంలో పుష్కరాలు ఎలా జరిగాయన్న అంశాన్ని వెలుగులోకి తెచ్చినట్టయింది. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కర మహోత్సవానికి కోట్లాది మంది భక్తులు తరలి రానున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు తరలివచ్చే భక్తులకు ఏర్పాట్లు, ఘాట్ల ఆధునీకరణ, శాశ్వత నిర్మాణాలు ఇప్పటి వరకు జరగలేదు. పుష్కరాల పేరిట హడావుడి తప్ప రాజమండ్రి నగరానికి రోజుకు 75 లక్షల మంది భక్తులు వస్తే ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలో, ఎలాంటి ఏర్పాట్లు చేయాలో పూర్తిస్థాయి ప్రణాళిక అధికారుల వద్ద లేదు. అంతలోనే పుష్కరాల పనుల సమీక్ష కోసం రాజమండ్రి వచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ పర్యటన అంతా ప్రత్యక్ష ప్రసారం, ఏరియల్ షాట్స్ మధ్య సాగినా ఎక్కడా మీడియాను కలిసే ప్రయత్నం చేయలేదు. కేవలం అధికారుల రివ్యూతోనే పర్యటన ముగించారు. గతంలో పుష్కరాలకు సంబంధించి నిధుల వినియోగం, పనుల నిర్వహణ అంతా టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగింది. ఈసారి జనసేన పార్టీ నేతల్ని ఎంతమేర దగ్గరకు రానిస్తారో తెలియని పరిస్థితి. దీంతో రాజమండ్రిలోనే కాకుండా జనసేన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో కూడా పుష్కరాల పనులు చేపట్టాలని పవన్ చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. రాజమండ్రి అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు టీడీపీకి చెందినవారే. దీంతో ఈ జిల్లాలకు చెందిన జనసేన నేతలకు ప్రయారిటీ లేకుండా పోతుందేమోనన్న ఆలోచనతోనే పవన్ పుష్కరాలపై సమీక్ష చేశారనే ప్రచారం జరుగుతోంది. పుష్కరాలంటే రాజమండ్రి ఒకటే కాదని, ఉభయ గోదావరి జిల్లాలని పవన్ చెప్పడం చూస్తుంటే ఈసారి తమ పార్టీ నేతలకు కూడా పుష్కరాల నిర్వహణలో ప్రాధాన్యత కల్పించాలని చెప్పకనే చెప్పినట్టు భావిస్తున్నారు. ఈసారి పుష్కరాలపై జనసేన మార్కు చూపించాలనుకుంటున్నారట పవన్. అందుకే కాలుష్య రహిత పుష్కరాలనే కాన్సెప్ట్ ను తెరపైకి తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ తో కూడిన కార్యక్రమం కావడంతో పుష్కరాలపై తనదైన ముద్ర వేయాలని, తద్వారా మైలేజీ పొందాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోనే పుష్కరాలు పెద్ద ఎత్తున జరుగుతాయి కాబట్టి క్రెడిట్ కేవలం టీడీపీకే పోకుండా జనసేనకు కూడా దక్కాలనే ఆలోచన పవన్ మాటల్లో కనిపించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ పవన్ పర్యటనలో టీడీపీ నేతలు ప్రేక్షక పాత్ర పోషించారు. అటు మోడల్ ఘాట్ కింద జనసేన ఎమ్మెల్యే ప్రాంతానికి చెందిన మునికూడలి ఘాట్ను ఎంపిక చేయడం విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.